రాసి పెట్టి దాంతో మనల్ని ఆట ఆడిస్తారు పాప అని వచ్చిండు. వచ్చేసరికి వద్దు ఇక ఆ సంసారమే వద్దు అని మా పప్ప హాస్పిటల్ తీసుకెళ్ళిండు. 10 మందిలో మాట్లాడినాకనే తీసుకెళ్తే లేదు అట్లా చెయ్యొద్దు, ఒకసారి అడిగిపోయారు అని అట్లా మంది అంటారు. ఈ ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ అడిగిపిస్తున్నాం మేడం. మస్తు పైసా అంటే పైసా ఖర్చు పెడతానే ఉన్నాము. మళ్ళీ పోయి చూపిస్తే మేడం ఆడ డాక్టర్ ఏమన్నది 5 months పడ్డే అమ్మ, మళ్ళీ నువ్వు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అంటే సరే అని వచ్చేసినాం. అప్పటికి మొత్తం కాళ్ళు ఉబ్బుడు, అది 7 monthsలో అంతా నీరు పట్టింది, దమ్మొచ్చుడు. అప్పటి నుండి నాకు ఉన్నది మేడం దమ్మొచ్చుడు. అంటే సరే అని ఇక దాన్ని తోలుకొచ్చి పెట్టిర్రు. పెట్టంగానే ఏమన్నారు, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, నువ్వు ప్రెగ్నెంట్ ఉన్నావు. మళ్ళీ నన్ను పర్సనల్గా అడిగిరు మేడం. రేపు అడుగుపిస్తాము 2 రోజులు అడిగిపించారు మేడం. మళ్ళీ రేపు అడుగుపిస్తాము అన్నాక రేపు ఫైసలా అవుతుంది అనే మూమెంట్కు మళ్ళీ 2-3 మళ్ళీ పర్సనల్గా ఏం అడిగిరు, నీకు పెట్టే ఏమైనా ఓపిక ఉన్నదా అంటే ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాము, ఇంకెక్కడికి పెడతాము, నా తప్పేందో నాకు చూపిర్రు అని మేము పెట్టుకున్నాం. మా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. అప్పటికే మా పప్ప మొత్తం లాస్ అయిపోయాడు. కాంట్రాక్ట్ మా పప్ప ముంబైలో లాస్ అయిపోయాడు. అవి టెన్షన్స్ ఈ టెన్షన్ మా పప్ప కూడా భరించలేకుండా అయిపోయాడు. ఇక పెద్ద మనుషులు నన్ను మాట్లాడుతుర్రు. ఎంతైనా నువ్వు పెద్ద దిక్కు, భర్తకు అట్లా ఇట్లా నువ్వు అన్నిటికీ ఓర్చుకోవాలి, ఏదో నీ భర్తని అనుకొని తప్పు చేసిండు అట్లా ఇట్లా అనుకొని నన్ను అంటుర్రు. ఈడ బాతులాడుతుండు. దాన్ని తోలుకొచ్చి నా కాలు మొక్కిపిస్తారు మేడం. అంటే ఏమన్నారు, దానికి తల్లి లేరు, తండ్రి లేడు. తండ్రి అది ఏంటిది చెవులినిపియ్యే మేడం. అప్పుడు నేను చూసినది అయితే గవ్వే మేడం. నాకు ఇమోషనల్గా దెబ్బతీసిరు మేడం. తల్లి లేదు, తండ్రి లేదు. ఈ బాలమని కూడా నాకు తల్లి లేదు, తండ్రి లేరు. నేను ఎటు పోవాలి ఇప్పుడు? నాకు ఇప్పుడు 1 నెల అయితే నాకు డెలివరీ అవుతుంది. నేను ఇప్పుడు ఎటు పోవాలంటే అదంతా నువ్వు అడుగో, వీళ్ళనే అడుక్కో, నాకు అనవసరం. ఇట్లా నేను ఒక దగ్గర ఉంటే గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, ప్రాణాలకు ప్రాణాలే పోతాయి. నేను భరించా. నేను ఇప్పుడు కాదు, పెళ్లి కాకముందు నుండి, మ్యారేజ్ కాకముందు నుండి ఇష్టపడి చేసుకున్నదాన్ని నేను. నాకు వద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి. అంటే నీకు దండం పెడతా, నీ కాలు మోక్తా అని అన్నది. అనిపించారు మేడం పెద్ద మనుషులు. మనసులో కూడా ఉండదు, ఒకళ్ళ కింద ఇట్లా ఉండాలి అన్న ఫీలింగ్ ఉండదు తనకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,